నమస్తే అందరికీ. గత చరిత్రను తవ్వుకుంటూ వెళ్తే గత చరిత్రలో సమాధుల్లో ఎముకలు, ఎముకల్లో మట్టి, లేదా ఆ తవ్వకాలలో ఎక్కడైతే ఏ విధంగా అయితే పునాదులు, పెద్ద పెద్ద భవనాలు, ఆ భవనాల కింద రకరకాలుగా మట్టి, ఇంకోటి రాళ్ళు, రప్పలు, ఇసుక, మట్టి కనిపిస్తుంది తప్ప ఇంకేం కనపడవు. అయితే శాసనాలు ఉన్నాయి. ఆ చరిత్రలో ఉండే రాజులు కావచ్చు, ఇంకా సామంత రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, ఇలాంటి కథలు ఉంటాయి. దాంట్లో కొంతమంది అప్పట్లో ముస్లిం రాజులు కావచ్చు, హిందూ రాజులు కావచ్చు, లేదంటే వేరే దేశాలలో క్రైస్తవ రాజులు కావచ్చు, ఇలాంటి చరిత్రలు కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చావా సినిమా అని ఒకటి రిలీజ్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కుమారుడు శంభూజీ మహారాజ్, ఆయన నాయకత్వంలో మరాఠా అంటే మహారాష్ట్ర ఆ చుట్టూ ప్రాంతమంతా ఆయన ఏలిన రోజుల్లో, ఆయన పాలన అందించిన రోజుల్లో, అదేవిధంగా బాబర్, అక్బర్, ఇంకా రకరకాలుగా ఔరంగజేబు, వీళ్ళ విధి విధానంలో, వీళ్ళ పరిపాలనలో ఔరంగజేబు శంభూజీ గారిని చాలా వరకు కక్షపూరితమైన, కుట్రపూరితమైన వాతావరణంలో ఆయనను వధించడం, రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి ఆయనను చంపడం జరిగిందనేసి అప్పట్లోని వార్తలు, అప్పట్లోని శాసనాల్లో, అప్పటి చరిత్ర. అయితే ఇప్పుడు అప్కమింగ్ మనము తెలుసుకోవాల్సింది, ఆనాటి చరిత్ర ఆ విధంగా ఉంది కాబట్టి నేటి చరిత్రలో మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు సమాజం, సొసైటీలో చాలా వరకు చాలామంది అందరూ కలిసిమెలిసి జీవించే విధంగా ప్రణాళికలు తీసుకోవాలి. ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క పౌరులు ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క విధి విధానంలో భాగంగా సర్వ హక్కులు పొందిన వాళ్ళే. కాబట్టి ఇంకొకరిని ఎక్కువ, ఇంకొకరిని తక్కువ కాకుండా అందరం బాగుండాలన్న ఆలోచన చేసుకొని నేటి సమాజంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని గత అనుభవాలు మనము చేసుకుంటూ వాళ్ళపైన దాడులు చేయాలి, వీళ్ళపైన దాడులు చేయాలి, వాళ్ళని తక్కువ చేయాలి, వీళ్ళని తక్కువ చేయాలని అన్న ఆలోచనలు తీర్మానంగా క్లోజ్ చేసుకోండి. సినిమాలలో యథార్థ సంఘటనలు ఉన్నా కూడా ఏదో ఒక చోట కొన్ని సందర్భాలలో వాళ్ళు కల్పితాలు కూడా ఉంటాయి సినిమాలలో కూడా. కాబట్టి సినిమాలే పూర్తిగా ఆధారాలు కాకుండా సమాజంలో ఉండే కొన్ని సమస్యాత్మకమైన విషయాలను గమనించి ఎక్కడ కూడా ఎలాంటి నేర చరిత్రలు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ప్రజలు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం.